అడగాలనిపిస్తోంది. సో బాలయ్య సినిమా అంటే ప్రజ్ఞ యాజ్ ఎ హీరోయిన్ అంటే అలా ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. అంటే ఆవిడని మళ్ళీ రిపీట్ చేయడం సక్సెస్ లో ఒక భాగమా, లేకపోతే ఆ క్యారెక్టర్ కి ఆమె బాగా సూట్ అవుతుందని? క్యారెక్టర్ అండి. మేము రాసుకున్న క్యారెక్టర్కి ఖచ్చితంగా ప్రజ్ఞ గారు అయితే నేను న్యాయం చేయగలరని నమ్మాం. తను పర్ఫెక్ట్ అనమాట. ఫిల్మ్ చూస్తే కూడా అందరికీ అదే అనిపిస్తుంది. సో బాబీ డియోల్ అంటే యానిమల్ మూవీలో చూసాను, చాలా వైల్డ్ క్యారెక్టర్. అసలు అలాంటి క్యారెక్టర్ కూడా ఉంటుందా అన్న ఇది, బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమాలో ఉన్నప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ తెలుగు ఆడియన్స్ స్పెషల్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఖచ్చితంగా మేము యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యానిమల్కి 4 months రిలీజ్కి బిఫోర్ మేము బాబీ డియోల్ గారిని కలవటం, కథ చెప్పటం, ఆయన ఓకే చేయటం జరిగింది. సో వండర్ఫుల్ యాక్టర్ అనమాట. ఈ సినిమాలో మీ అందరూ ఎంజాయ్ చేస్తుంది. ఈవెన్ బాబీ డియోల్ గారు కూడా నచ్చింది ఏంటంటే విలన్ ఫర్ విలన్ అన్నట్టు ఉండరు అనమాట. ఆయన ఒక ఆల్మోస్ట్ స్ట్రాంగ్, అంటే ఇప్పుడు రామాయణంలో రాముడు ఎంత గొప్పవాడో అలానే రావణాసుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు. సో అంత స్ట్రాంగ్గా బాబీ డియోల్ గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. అందంగా చూపించాం. ఇప్పుడు యానిమల్ చూసినప్పుడు మనకి ఎలా అయితే మనం రణబీర్తో పాటు బాబీ డియోల్ గారిని మనం సో హై ఎలా అయితే ఫీల్ అయ్యామో, సో అలానే అన్ని రకాలుగా బాబీ డియోల్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పొచ్చు ఆయన. సో అంటే ఆ క్యారెక్టర్ కి ఆయన కాకుండా ఇంకెవరైనా సెట్ అవుతారు అని అనుకున్నారా? అంటే ఆయన నో చెప్పుంటే ఆలోచించాము, దానికి టైం పెట్టే అవకాశం ఆయన ఇవ్వలేదు. సో ఏం చెప్తారు ఈ గెటప్ గురించి? సో ఎలా డిజైన్ చేశారు? అంటే ఏమైనా లుక్స్ ట్రై చేశారా? యా హర్ష అని కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నాడు. సో నేను డిఓపి గారు హర్ష అందరం కూర్చొని బాలకృష్ణ గారి సలహాలు తీసుకుంటూ ఒక ప్యాటర్న్ డిజైన్ చేసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఫుల్ మీల్స్ ఇస్తారంటారా బాలయ్య ఫ్యాన్స్ కి? 100%. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా, నాగవంశీ గారు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం కథ రాసినప్పుడు ఎగ్జిక్యూషన్లో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో మేము ఎగ్జిక్యూట్ చేసాము, తీసాము, అలానే ప్రాపర్ ఆర్ఆర్తో సినిమా చూసుకున్నాం కాబట్టి మా అందరిలో ఆ కాన్ఫిడెన్స్ రావటం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చివర్లో జై బాలయ్య అన్నది ఉండాల్సిందే, ఇట్స్ మ్యాండేటరీ. ఇక్కడ నుంచి ఏమైనా డాకు మహారాజ్ అనే సౌండ్ ఏమైనా రీసౌండ్ చేస్తుంది అనుకుంటారా లూప్ లో? ఏ టైటిల్ ఏది వచ్చినా సరే జై బాలయ్య అనేది ఆయన యాంథమ్. దాని తర్వాత ఏదైనా ఓకే. మీకు ఇష్టమైన వైబ్ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏ ఈవెంట్స్కి వెళ్ళినా అసలు సంబంధం లేకుండా, నేను దేవిశ్రీ ప్రసాద్ గారు ఒకసారి చెన్నైలో గాడ్జిల్లా ఫిల్మ్ ఏదో చూస్తున్నాం, అక్కడ కూడా టైటిల్స్ పడుతుంటే జై బాలయ్య అరుస్తున్నారు. సో అలా ఉంటుంది ఆయన వైబ్.